ఓకే. వెల్కమ్ టు మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనము డిగ్రీ సెమిస్టర్ 2కు సంబంధించి 'తెలుగు వీరుడు' అనే ఉపవాచకం ఉంది మీకు నవల. ఈ నవలలో మనము కొంత భాగాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం పార్ట్ 4లో మిగిలిన భాగాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఒక పెద్ద నవలనే మీకు ఇక్కడ ఉపవాచకంగా ఎంచుకోవడం అనేది జరిగింది. మరి మీరు ఒకటో భాగం నుంచి గనక చూసుకుంటూ వస్తేనే, ఈ వీడియో వినుకుంటూ వస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో నుంచి మనకు చాలా ముఖ్యమైన ప్రశ్నలు వస్తాయి. ఇకపోతే ఈ 'తెలుగు వీరుడు' అనే నవలలో మరి సదాశివుడు మెదక్, ఆందోలు, పాపన్నపేట ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు రాణి శంకరమ్మ ఆధీనంలో ఉన్నాయి. రాణి శంకరమ్మ యొక్క దత్తపుత్రుడే మరి సదాశివుడు. మరి ఏ పరిస్థితులలో సదాశివుడిని రాణి శంకరమ్మ దత్తత తీసుకుంది, ఆ తర్వాత సదాశివుడికి పార్వతికి జరిగినటువంటి పరిచయము, రామకృష్ణారెడ్డి కుట్ర, ఇదంతా కూడా మనం గత పార్ట్లో మనం చర్చించడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క మరి ముఖ్యమైనటువంటి రాజు, వీళ్ళకు పైన నిజాం రాజు ఉంటాడు, నిజాం అలీ ఖాన్ ఉంటాడు. ఈ నిజాం అలీ ఖాన్కి సదాశివుడికి మధ్య కూడా కొంత గ్యాప్ అనేది ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందో మనం పార్ట్ 3లో చర్చించడం జరిగింది. మరి ఇక ఈ 4వ భాగంలో మనం మరికొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ చర్చించబోతున్నాం. మీరాలం ఎవరు అంటే నిజాం అలీ ఖాన్ యొక్క మంత్రి. సదాశివుడి యొక్క పట్టాభిషేకానికి వచ్చినప్పుడు వైభవోపేతమైన పట్టాభిషేక మహోత్సవాన్ని చూసి మీరాలము ఎంతో ఆశ్చర్యంతో పాటు అసూయకు కూడా గురవుతాడు. ఒక సామంతరాజుకు ఈ స్థాయిలో పట్టాభిషేకం ఏర్పాట్లు జరగడం అతన్ని కలచివేస్తుంది. వెంటనే నిజాం అలీ ఖాన్కి సదాశివుడి మీద లేనిపోని చాడీలు చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఒక దూరాన్ని పెంచడం అనేది జరిగింది. ఇక సదాశివుని రాజ్యంలో అల్లర్లు సృష్టించి అతన్ని రెచ్చగొట్టాలని మీరాలం మెదక్ సంస్థానంలో ఉన్నటువంటి ముస్లింలను అల్లర్లు చేయాల్సిందిగా ఆజ్ఞాపించిండు. గోవధ, బ్రాహ్మణ పరాభవం, స్త్రీలను పరాభవించుట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సదాశివుడు ఈ పరిస్థితి మీద చాలా ఆగ్రహంతో ఉన్నాడు. రాణి మాత్రం నిజాం పాత్ర ఇందులో ఉండదు, కింది స్థాయి వాళ్ళు ఆడే ఆట అని ఈ విషయంలో నిజాంను కలిసి సమస్య పరిష్కరించుకుందామని తెలిపింది. రాణి ఎవరు? శంకరమ్మ. శంకరమ్మ కొంత సంయమనంతో, ఓర్పుతో నిజాం రాజుతోటి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి సమస్యను సత్సంబంధాలతోటే మనం పరిష్కరించుకుందాం, దీనికి యుద్ధాలు వద్దు అని చెప్పి మరి రాణి ఎక్కడికి చేరుకుంది? హైదరాబాద్కు చేరుకుంది. సదాశివుడు వద్దన్నా కూడా రాణి వినలేదు. రాణి హైదరాబాద్కు వచ్చేసింది. కానీ సుల్తాన్ దర్శనం కాలేదు. 2 రోజులకి దర్శనమైంది. నిజాం గౌరవించిండు. అన్నీ విని అలా చేయకూడదు అని నిజాం పెద్ద మనసుతోటే వజీరుకి ఆజ్ఞ ఇచ్చిండు. కానీ మీరాలం దీన్ని జీర్ణించుకోలేకపోయిండు. రాణి శంకరమ్మనే హత్య చేయాలని మీరాలం ప్రణాళిక రచించిండు. రాణిగారికి నిజాం ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మహారాష్ట్రలతో జరిగినటువంటి కర్ధా యుద్ధంలో ఆమె నిజాం యొక్క ప్రాణాలని కాపాడింది. కాబట్టి రాణిగారికి నిజాంకి మధ్య ఈ సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరాలం రాణి శంకరమ్మను హత్య చేయాలనుకున్నాడో, రాణిగారు నగరం యొక్క సరిహద్దు దాటగానే 20 మంది అనుచరులు వచ్చి వాళ్ళ మీద పడ్డారు. ఒక్కసారిగా అక్కడ అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరాలం యొక్క అనుచరులు, వాళ్ళ సైన్యాధికారులు అందరూ కూడా. కొందరు భటులు పారిపోయారు, కొందరు పోరాడుతున్నారు. ఇంతలో రాణిగారు కత్తి తీసుకొని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసింది. కానీ శక్తి లేక గుర్రం ఎక్కి మెదక్ కోట వద్దకు వచ్చి పడిపోయింది. రుద్రకుమారుడు ఎవరు? రాణి శంకరమ్మ దగ్గర మంత్రి, మరి సదాశివుడికి నిరంతరం సలహాదారు. రుద్రకుమారుడు సదాశివునికి ఏం జరిగిందో అర్థం కాలేదు. రాణిగారు స్పృహలోకి వచ్చి విషయం చెప్పింది. తన తల్లి వద్ద కొద్ది రోజులకే విచారంతో రాణి కన్నుమూసింది. మరి రాణి శంకరమ్మ చనిపోయింది. మెదక్ సంస్థానం దుఃఖసాగరంలో మునిగిపోయింది. అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. పార్వతి ఇక వీరనారిగా మారడానికి అన్ని శిక్షణలు తీసుకుంది. పార్వతి ఎవరు? సదాశివుడి యొక్క భార్య. మరి నాగిరెడ్డి కుట్ర చేసినప్పుడు సదాశివుడి ప్రాణాలను కాపాడిన ఒక పల్లెపడుచు పార్వతి. ఇక ముస్లింల అకృత్యాలను సహించకూడదని సదాశివుడు వీరరాజును దాడికి సిద్ధం చేసిండు. వీరరాజు దుర్గాధిపతి మరి దుర్గం మీద దాడి చేసి కొంతమంది ముస్లింలను అక్కడ చంపడం కూడా జరిగింది ఆ యుద్ధంలో భాగంగా. అయితే స్త్రీలను కూడా చెరబట్టి తెస్తే సదాశివుడు చాలా కోపించి వాళ్ళని విడిపించాలని ఆజ్ఞాపించిండు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే సదాశివుడి యొక్క విశాలమైన దృష్టిని మనం అర్థం చేసుకోవాలి. ఇక మరోవైపు మీరాలం నవాబుకు మరింతగా చాడీలు చెప్తూనే ఉన్నాడు సదాశివుడి మీద. రెచ్చగొడితే ఒక జాబు సదాశివునికి పంపించిండు. దానిలో సదాశివుడు తన తప్పు లేదు అని నిజాంకి వివరణ ఇచ్చుకున్నాడు.
ఆ సంవత్సరం మెదక్ సంస్థానంలో విపరీతమైన కరువు వచ్చింది. ఇంకోవైపు సుంకం కట్టాలని నిజాం హుకుం జారీ చేస్తే దాన్ని చెల్లించలేను అన్నాడు. మీరాలంకి కోపం వచ్చింది. కానీ మంత్రి సలహా మేరకు ఎలాగో తన ఆస్తుల్ని సైతం లెక్క చేయక సుంకం చెల్లించిండు. తర్వాత ఏడాది వర్షాలు కురిసి కరువు పోయింది. రాజ్యం సంపదతో అలరారింది. సదాశివుడు రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకున్నాడు. రుద్రకుమారుడు ఎక్కడికక్కడ సైనిక వ్యవస్థను, గ్రామాలను అప్రమత్తం చేసిండు. ఎందుకంటే యుద్ధం వచ్చే పరిస్థితి ఉంది. నిజాంకి సదాశివుడికి మధ్య సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మీరాలం ఒకవైపు సదాశివుడి మీద కక్షగట్టి లేనిపోని చాడీలు నిజాం అలీ ఖాన్కు చెప్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. మరోవైపు నిజాం సదాశివుణ్ణి రహస్యంగా బంధించాలని ఒక ఆజ్ఞ ఇచ్చిండు. దీన్ని అవకాశంగా తీసుకున్న మీరాలం పంపిన సర్దార్లు మరి వీళ్ళ చేతిలో ఓడిపోయి, సదాశివుడి చేతిలో ఓడిపోయి హైదరాబాద్ వైపు వచ్చారు. ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, నిజాం అలీ ఖాన్ మీద అతని కుమారుడు అలీజా తిరుగుబాటు చేస్తాడు. ఈ తిరుగుబాటు చేస్తే నిజాం అలీ ఖాన్ అతన్ని బంధించి చెరసాలలో వేసిండు. అప్పుడు అలీజా ఎవరి సహాయం కోరిండంటే సదాశివరెడ్డి సహాయం కోరిండు. ఇందులో ఏదైనా కుట్ర ఉందేమోనని సదాశివుడు, రుద్రకుమారుడు ఆలోచించిండు. నా హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నాడు, నా సహాయం ఎందుకు కోరుతున్నాడు అని కొంత ఆలోచిస్తే, ఎలాగైనా మంచిదే అలీజాకు సహాయం చేయాలని నిర్ణయించుకొని స్వయంగా సదాశివుడే సైన్యంతో హైదరాబాద్ మీదకి బయలుదేరిండు. 1795 జూన్ 28న సదాశివుడు పార్వతితో చెప్పి బయలుదేరిండు. అది రంజాన్ సమయం. పార్వతి కూడా ఆయుధాలు ధరించి భర్తతో బయలుదేరింది. సదాశివుడు కోట రక్షకులను చంపివేసి చెరసాలలో ఉన్న అలీజాను విడిపించుకొని ఆ రాత్రి బీదర్ కోటకు బయలుదేరాడు. చాలా ఇంపార్టెంట్ సన్నివేశం ఇది. నిజాం అలీ ఖాన్కు నిద్ర పట్టలేదు. చాలా అవమానం అనిపించింది. వెంటనే అతను సిద్ది అబ్దుల్లా ఖాన్కు సైన్యం ఇచ్చి సదాశివుని మీదకి పంపించాడు. సదాశివుడు బీదర్ కోట చేరకముందే శత్రు సైన్యం వెనుక నుండి సదాశివుడిని ముట్టడించింది. ఒక భీకరమైన యుద్ధం జరిగింది. చివరకు సదాశివుడు ఆ యుద్ధంలో అబ్దుల్లాను చంపివేశాడు. వెంటనే ముస్లిం సైన్యాలు పారిపోయాయి. ఇక సదాశివుడు బీదర్ కోట జయించడానికి వెళ్తే ఇతని పరాక్రమానికి భయపడ్డ బీదర్ నవాబు జకీరుద్దీన్ ఖాన్ పారిపోయాడు. బీదర్ కోట సదాశివుని వశమైంది. ఈ విషయం తెలిసి నిజాం అలీ తన కొడుకుతో సంధి చేసుకోవడానికి అలీజా యొక్క గురువును పంపించిండు. నిజాం అలీ గద్దె దిగి రాజ్యం అప్పగిస్తే తప్ప తాను సంధికి ఒప్పుకోనని అలీజా నొక్కి చెప్పిండు. ఇప్పుడు అలీజా ఎవరి నియంత్రణలో ఉన్నాడు? మనకు సదాశివుడి యొక్క కంట్రోల్లో ఉన్నాడు అలీజా. సదాశివరెడ్డి తన వ్యూహంతో ఇలా చెప్పించడం జరిగింది. చేసేదేమి లేక ఆ నిజాం అలీ ఖాన్ యొక్క రాయబారి వెనక్కి తిరిగి వెళ్ళిండు. ఇక నిజాం అలీ సదాశివరెడ్డిపై దాడి చేయాలని ఇంగ్లీషు సైన్యాల యొక్క సహాయం కోరిండు. అప్పటికి ఇంగ్లీషు సైన్యం ఈ నిజాం అలీ ఖాన్కి మధ్య సైన్య సహకార ఒప్పందం ఉంది. మరి దాంట్లో భాగంగానే వాళ్ళ యొక్క సహకారం అడిగిండు. ఇంకోవైపు మూసా రేమండ్ అని ఫ్రెంచ్ అతను, ఇతని ఆధ్వర్యంలో సైనికులకు ఆధునిక శిక్షణ ఇప్పించాడు నిజాం అలీ ముందుగా కొంత సైన్యం ఇచ్చి బీదర్కి సదాశివుడి మీదకి పంపిస్తే వాళ్ళు కూడా సదాశివుని చేతిలో ఓడిపోయి వచ్చాడు. మరోవైపు మెదక్ సీమ మొత్తం యుద్ధానికి సిద్ధమైపోయింది. మరోసారి మూసా రేమండ్ నేతృత్వంలో మెదక్ పైకి నిజాం సైన్యాన్ని పంపించాడు. వారు చిన్న చిన్న పల్లెలపై పడి విధ్వంసం సృష్టించారు. మెదక్ దుర్గం సమీపించి గుండ్ల వర్షం కురిపించారు. నెల రోజులు కోటలోని వారు బయటికి రాలేదు. ఇక్కడ సదాశివుడు లేడు, రుద్రకుమారుడు ఉన్నాడు. మరోవైపు సిద్ది అంబర్, ఎవరు? ఈ మెదక్ సంస్థానంలోనే సిద్ది అంబర్ ఉన్నాడు. అతడే రహస్యంగా నిజాం సైన్యానికి సహాయం అందించడానికి నిశ్చయించుకున్నాడు. చూడండి ఇక్కడ ఎలా జరుగుతుంది. ఇక్కడ హిందూ రాజ్యం రావడం అతనికి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. అక్కడ ఆ కోటలోనే సిద్ధి, రుద్రకుమారుడు కూడా ఉన్నారు. రుద్రకుమారుడికి ఈ సిద్ధి అంబర్ మీద అనుమానం కూడా వచ్చింది. రుద్రకుమారుడు నిజాం సైన్యంతో తలపడడానికి నిశ్చయించి యుద్ధానికి వెళ్ళిండు. సిద్ధి అంబర్ మరోవైపు తన అంగరక్షకులను యాకూబును కిల్లా బయటకు పంపించి శత్రువులతోటి అర్ధరాత్రి కోట ద్వారాలు నేను తెరుస్తా, మీరు లోపలికి రండి, మీరు లోపలికి వచ్చిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా నన్ను కూడా బంధించాలని చెప్పిండు. యాకూబును వారితోనే లోపలికి రావాలని కూడా చెప్పిండు. అంటే యాకూబ్ అనే వ్యక్తిని పంపిస్తున్నాడు వాళ్ళతో రహస్యంగా మంతనాలు చేయడానికి. అర్ధరాత్రి ముస్లిం సైనికులు కోట ద్వారం తెరిస్తే నిజాం సైన్యం లోపలికి వచ్చింది. ఇంకేముంది, అనుకున్న ప్రణాళిక ప్రకారం సిద్ధి ఆయుధాలు అప్పగించి బంధితుడయ్యాడు. రుద్రకుమారుడు ఈ మోసాన్ని గ్రహించి ఇక నిజాం సేనలతోటి తలపడ్డాడు. భీకరమైనటువంటి సమరం జరిగింది. రుద్రకుమారుడు సిద్ధిని ఢీకొని చంపిండు.
మూసా రేమండ్ గురి చూసి రుద్రకుమారుణ్ణి కాల్చివేసిండు. ఒక ముఖ్యమైనటువంటి మంత్రి ఇక్కడ చనిపోయిండు. సదాశివుడికి కుడి భుజంగా ఇన్ని రోజులు పనిచేసిన వ్యక్తి ఈ యుద్ధంలో చనిపోయిండు. ఇక మెదక్ పట్టణం అంతా యథేచ్ఛగా దోపిడీ జరిగింది. ఆ సమయంలో సదాశివరెడ్డి ఎక్కడున్నాడు? బీదర్ కోటలో ఉన్నాడు. మూసారేమో మెదక్ పాలకుడిగా తనను తాను ప్రకటించుకుని నిజాంకి వర్తమానం పంపిండు. ఇక అలీజా బీదర్ కోట పట్టుకోవడానికి మూసారేమో అక్కడికి వెళ్ళిండు. అక్కడ వీరిరువురికి కూడా భీకర యుద్ధం జరిగింది. మూసారేమో గాయపడ్డాడు. సదాశివరెడ్డి కోట ద్వారాలు మూసేసిండు. చాలా సైన్యం వచ్చి కోట మీదకి ఎగబాకుతున్నది. మీది నుండి సలసల కాగే నూనె పోసిండు. అలీజా బీదర్ లోపల కిల్లాలో దాక్కున్నాడు. 22 సెప్టెంబర్ 1795 కోట గోడలు చీల్చుకొని 4 వైపుల నుండి సైనికులు లోపలికొచ్చిండు. సదాశివుడు, పార్వతి, వీరరాజు, అలీజా వీళ్ళంతా పోరాటంలో ఉన్నారు ఈ నిజాం సైన్యంతో. సదాశివుడు అక్కడి నుండి పోరాడుకుంటూ బయటపడ్డాడు. వీరరాజుకి కొంత సైన్యం ఇచ్చి అలీజాతో కూడి ఎక్కడికి? ఔరంగాబాద్ కోటకు పంపించిండు. తానేమో మెదక్ వైపుకి వచ్చేసిండు. కానీ రుద్రకుమారుని మరణ వార్త తెలవగానే సదాశివుడు అచేతనుడయ్యాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మరి తనకొక సలహాదారుగా తన వెన్నంటి నిలిచినటువంటి వీరుడు ఒక యుద్ధంలో చనిపోవడంతో అతని నోట మాట రాలేదు. సదాశివుడు చివరగా అలీజాను విడిపించడానికి వెళ్ళేటప్పుడే రుద్రకుమారునితో మాట్లాడింది అప్పుడే. తర్వాత అప్పుడు నుంచి కలవలేదు. సదాశివుడు చాలా దుఃఖించిండు. మరోవైపు మీరాలం అలీజాను పట్టుకోవడానికి ఔరంగాబాద్ వెళ్ళిండు. ఎందుకంటే అలీజాను ఎక్కడికి పంపించిండు? సదాశివుడు ఔరంగాబాద్కి పంపించిండు. అక్కడికి వెళ్ళి అక్కడ వీరరాజు యుద్ధానికి సిద్ధమైండు. అతనితో పాటు వీరరాజును కూడా పంపించిండు అతని రక్షకుడిగా. మీరాల మంత్రి హైదరుద్దౌలతో అలీజాకు సంధి కోసం రాయబారం పంపించింది. ఇట్లయితే లాభం లేదని సంధి చేసుకుందామని మీరాలం ఏం చేసిండంటే అలీజా దగ్గరికి ఒక రాయబారిని పంపించిండు. నీ కోరికలు మొత్తం తీరుస్తాం, తమతో ఒప్పందం చేసుకోవాలని కోరిండు. అందుకు అలీజా ఒప్పుకున్నాడు. వీరరాజుకి ఈ విషయం తెలియదు. అలీజా ఆదేశాల ప్రకారం కోట ద్వారాలు తెరిచిన తర్వాత అక్కడ జరిగిన యుద్ధంలో వీరరాజు పోరాడి ప్రాణాలు విడిచిండు. అంటే వీళ్ళ మధ్య జరిగిన ఈ రహస్య ఒప్పందం అతనికి తెలియదు. అలీజా ఎప్పుడైతే బయటికి వచ్చిండో బయటికి రాగానే మీరాలం ఏం చేసిండంటే అతన్ని చాలా అవమానిస్తాడు. అలీజా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక సదాశివునికి ఈ వార్త తెలిసి ఇంకా విచారించిండు. ఎందుకంటే ముఖ్యమైన అనుచరుడు వీరరాజును కోల్పోయిండు అక్కడ. ఇక వీరితో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకొని ఉన్న కొద్దిపాటి సైన్యంతో వారిని ఎదుర్కోవడానికి బయలుదేరిండు. చిక్సస్ గ్రామం వద్ద ముస్లిం సేనలు విడిది చేస్తే వారికి అరక్రోసు దూరంలో సదాశివరెడ్డి ఉన్నాడు. ఆంగ్ల ఫ్రెంచ్ సైన్యాలు నిజాం తరపున ఉన్నాయి. గొప్ప యుద్ధం జరిగింది. పార్వతి కూడా వీర విహారం చేస్తుంది. శత్రుపక్షపు సైన్యాలు చెల్లాచెదరైనవి. పార్వతి, సదాశివులు కూడా గొప్ప యోధుల్ని కోల్పోయినరు. వీరిద్దరూ యుద్ధరంగం నుండి వెళ్ళిపోయారు. మరికొంత సైన్యాన్ని సమీకరించుకుంటుండ్రు. ఇక నిజాం అలీకి ఇక్కడ నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా సదాశివుణ్ణి బంధించి తేవాలని రాయన్ అనే ఒక హిందువును ఉసిగొల్పిండు. రాయన్ సదాశివుణ్ణి కలిసి నమ్మకం కలిగించేలాగా మాట్లాడిండు. నిజాం అలీ మీ పట్ల చాలా అభిమానంతో ఉన్నాడు, నువ్వు వచ్చి ఒకసారి మాట్లాడుకో అని. మంత్రి మీరాలం కుట్ర చేసిండు అని మరి అర్థం కూడా అవుతున్నది. కానీ సదాశివుడికి ఈ విషయం పూర్తిగా తెలియకపోవడం వల్ల ఆ మాటలు నమ్మి హైదరాబాద్కు బయలుదేరిండు. ఎందుకంటే మరి సదాశివుణ్ణి ప్రత్యక్షంగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ రాయన్ని పంపించి నిజాం అలీ ఖాన్ మీ మీద చాలా ఇష్టంతో ఉన్నాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు అనే ఒక రాయబారం పంపితే ఆ మాటలు నమ్మి సదాశివుడు హైదరాబాద్ చేరుకుంటున్నాడు. నగర సమీపంలోకి వెళ్ళగానే మరి ఇసామియా అనే ఒక సైనికోద్యోగి సదాశివుడు పార్వతులను బంధించి గోల్కొండ కోటకు తీసుకొని వెళ్ళిండు. చూసిండ్రా ఏం జరిగింది? అక్కడ వారిని ఒక గదిలో ఉంచిండు. వీరిద్దరూ ఒకరోజు ఆ గదిలో ఉన్నప్పుడు ఇక లాభం లేదు, శత్రు సేనలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి, స్థాపిద్దామనుకున్నటువంటి హిందూ సామ్రాజ్యం స్థాపించే పరిస్థితి లేదు, ఇక్కడ మరి మంటలో దూకి చనిపోదామని వాళ్ళు ఒక మంట ఏర్పాటు చేసుకుంటే భటులు వచ్చి అడ్డుకున్నారు. సదాశివునికి ఇనుప సంకెళ్ళు వేసిండు. తెల్లవారుజామున సిద్ది బిలాలుడు అనే సర్దార్ తన తండ్రి సిద్ది అబ్దుల్లాను ఇతడే చంపినాడు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన యుద్ధంలో సదాశివుడు సిద్ది అబ్దుల్లాను చంపడం జరిగింది. ఆ కసి తీర్చుకోవడానికి సిద్ది బిలాలుడు సదాశివుని తలను నరికివేసిండు. పార్వతి ఈ దృశ్యం చూసి తీవ్ర కోపంతో సంకెళ్ళు ఉన్నప్పటికీ సిద్ది గొంతు నొక్కి పట్టెను.
సిద్ధి పార్వతి వక్షస్థలములో కత్తితో పొడిచినప్పటికీ పార్వతి అతని గొంతు గట్టిగా పట్టి చంపివేసింది. పార్వతి ప్రాణనాథుని శిరస్సును కౌగిలించుకొనను. తన వక్షస్థలమందు దిగిన కత్తిని తీసివేసి పార్వతి ప్రాణాలు వదిలెను. ఇది మనకు సదాశివుడి యొక్క వీరగాథ. ఎప్పుడైతే మీరు గమనించండి, నాగిరెడ్డి కుట్రలో భాగంగా జింకల దిన్నెలో ఆ రోజే సదాశివుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పార్వతి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి అతని ప్రాణాన్ని కాపాడింది. ఈ రోజు కూడా చివరి క్షణంలో భర్త యొక్క ప్రాణాన్ని కాపాడడానికి వీరోచిత పోరాటం చేసి ఇక్కడ కూడా తన ప్రాణాన్ని వదలడం జరిగింది. ఈ వీరోచిత గాథను ఆధారంగా చేసుకుని బిరుదురాజు రామరాజు ఈ చారిత్రక గాథను తెలుగు వీరుడు అనే పేరుతో ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగింది. దాన్ని మీకు నవలగా ఉపవాచకంగా తీసుకున్నారు. దీంతో మనకు ఈ రోజుతో ఈ మొత్తం నవలను మనము స్థూలంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే మీకు తదుపరి వీడియోస్లో అందించడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.